అందుకనే రక్షణ రాదు, అందుకనే ఏ మేలు అలాంటి వారికి దొరకట్లేదు. సోదరుడా సహోదరి, దేవుని దగ్గరకు వచ్చిన మనం, దేవుని సన్నిధిలో ఉంటున్న మనం మనల్ని మనం బహు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. రక్షణ విషయంలో నువ్వు ఎదుగుతూ ఉన్నావా? అలాగే రక్షణ పొందకముందు చేసిన పాపాలు రక్షణ పొందిన తర్వాత నీలో అవి కనబడకూడదు, అవి రాకూడదు ఇక నీ జీవితంలోకి. ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా, మెళుకువగా? వీటన్నిటినీ దేవుడు చూస్తున్నాడండి. యెహోవా కనుదృష్టి మన మీద ఉన్నది. ఆయన చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. మరి మనం దేవుని విషయంలో ఎదిగే పనులు చేస్తున్నామా? అలాగే రక్షణలో నువ్వు ఎదుగుతున్నావు అనే దానికి గుర్తు ఏమిటంటే, దేవుని బిడ్డల సహవాసాన్ని కోరుకుంటారు వాళ్ళు. ఒకవేళ నువ్వు ప్రార్థనలో వెనకబడ్డావని అనిపించింది అనుకోండి, కొంచెం వాక్యం చదవటం కొంచెం నిర్లక్ష్యం వచ్చింది అనుకోండి, నీకు అర్థమైపోద్ది, నేను ప్రార్థన చేయలేకపోతున్నానే, బైబిల్ చదవలేకపోతున్నాను, అలాగే కొంచెం వెనకబడుతున్నాను, ఇది ఎలా సరి చేసుకోవాలి? ఆ టైంలో నువ్వు ఒంటరిగా చేస్తే కుదరదు. ఇక వెంటనే దేవుని బిడ్డలతో కలుసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో నీ విషయం చెప్పాలి, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలి, వాళ్ళ సహవాసంలో ఉండాలి. మళ్ళా ఆ తీవ్రత వచ్చే వరకు నువ్వు అలాగూ ప్రార్థన చేసుకుంటే నీవు నింపబడతావు. ఆ తర్వాత మరలా ఒంటరిగానైనా చేసుకోగలం. ఇలాంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు దేవునిలో మనం ఎదుగుతూ ఉంటాం. కావున పిల్లరా, ఈ వచనాల్లో ప్రభువును మనకు చూపిస్తున్నాడు పేతురు గారు. ఆ ప్రభువుని మీరు రుచి చూచి తెలుసుకోనండి అంటున్నాడు. ప్రభువును మీరు రుచి చూచి తెలుసుకోనండి. ఒకసారి ప్రభువును రుచి చూచిన తర్వాత ఇక నువ్వు లోకం వైపుకు చూడలేవు. ఒకవేళ నీకు లోకాశలు మరలా వస్తున్నాయంటే నువ్వు దేవుని రుచి చూడలేదు, ఊరకనే నువ్వు వదిలేసుకుంటున్నావు ఏశావులాగా. అందుకని నువ్వు అంత ఈజీగా వదులుకోలేవు దేవుణ్ణి. రుచి చూచిన వాళ్ళు, ప్రభువులో పట్టుదల దొరికిన వాళ్ళు, ఆ పట్టు దొరికిన వాళ్ళు దేవుని వదిలిపెట్టుకోలేరు. అపోస్తులైన శిష్యులు వారు సిలువ వేయబడటానికైనా దేవుని కొరకు హతసాక్షులుగా మారటానికైనా సిద్ధపడ్డారు, కానీ దేవుణ్ణి అన్నాడు వారు వదిలిపెట్టలేదు. అందుకనే పేతురు అంటున్నాడు, దేవుణ్ణి మీరు రుచి చూడండి, రక్షణ విషయంలో ఎదగండి. ఎదగటానికి 2 పనులు చెప్పాడు. 2 పనులు, ఒకటేమో మానేయాల్సిన పనులు, 2 చెయ్యాల్సిన పనులు. ప్లస్ మైనస్ అంటాం వీటిని. మైనస్ అంటే ఏంటి? కొన్ని తీసేసుకోవాలి. ప్లస్ అంటే కొన్ని మనం చెయ్యాలి. ఈ 2 పనులు చేస్తూ ముందుకు పోవాలి. మరి అలాగ మనం సిద్ధపడుతున్నామా? అలాగూ దేవుని వాక్యము కొరకు మనం ఎదురు చూస్తున్నామా? పౌలు గారు కూడా తిమోతికి రాసిన పత్రికలు ఏమంటున్నాడో చూద్దాం. 1 తిమోతి 6వ అధ్యాయము, 1 తిమోతి 6వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియూ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము,
దూషణలు దురనుమానములు చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. పిల్లరా, ఇక్కడ ఈ పౌలు గారు తిమోతికి ఏమని రాస్తున్నాడంటే సంఘాలలో వచ్చే సమస్యల గురించి చెబుతూ ఉన్నాడు. ఎక్కడొచ్చే సమస్యలు అంటే ఇవి సంఘాలలో వచ్చే సమస్యలు, విశ్వాసుల మధ్య వచ్చే సమస్యలు. వాళ్ళలో ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అనంటే ఏమనంటున్నాడు 3వ వచనంలో, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములు. ఏ వాక్యాలండి ఇవి? హితవాక్యములు. చెప్పండి, అందరూ చెప్పండి. ఏ వాక్యాలు అవి? హితవాక్యములు. హిత అంటే హితోపదేశము అనగా నీకు మంచి మాటలు చెప్పటం. అక్కడ హితవాక్యముల దగ్గర ఫుట్ నోట్స్లో అక్కడ 3 అని ఉంది. క్రింద మూల భాషలో ఏమనుంది? ఆరోగ్యకరమైన వాక్యములు. ఇప్పుడు ఇక్కడ 3వ వచనంలో ఏమంటాడు? ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధనం అంగీకరింపక, అంటే నీ ఆత్మను బాగు చేసే వాక్యాన్నే నువ్వు వినాలి, కానీ ఆ వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. నీ ఆత్మను బాగు చేసే వాక్యాలు. ఒకవేళ నీ జీవితం దేవునిలో దిగజారిపోతా ఉంటే అక్కడి నుంచి మళ్ళీ నిన్ను పైకి లేపే దేవుని వాక్యాలు, ఆరోగ్యకరమైన వాక్యాలు. నిన్ను ఆత్మలో పెంచేవి. ఒకవేళ నువ్వు దేవుల్లో సంతోషం పోగొట్టుకున్నావు అనుకోండి, మరలా తిరిగి ఆ సంతోషాన్ని ఇచ్చే వాక్యాలు. ఈ హితవాక్యములు, ఆరోగ్యకరమైన వాక్యాలు మీరు అనుసరించాలి. లేరా, దేవుని వాక్యమును మనం అనుసరిస్తూ ఉండాలి. ఆరోగ్యకరమైన వాక్యాలు మనకు సంతోషాన్ని ఇచ్చేవి, సమాధానాన్ని ఇచ్చేవి, మన ఆత్మల్ని బలపరిచేవి, అలాగే దేవునిలో మనల్ని పెంచేవి, మనల్ని ఆశీర్వదించేవి, మన బాధలను తొలగించి మనకు మేలులు చేసే దేవుని వాక్యమును నువ్వు విని లోబడుతూ ఉండాలి. హితబోధ వినాలి. కొంతమంది అంట ఈ హితబోధ వినక భిన్నమైన ఉపదేశమును ఆలకిస్తున్నారంట. భిన్నమైన ఉపదేశం అంటే ఏంటి? నువ్వు బాగా ప్రార్థన చేసుకుంటున్నావు అనుకో, రోజుకి ఎంతసేపు చేస్తారు? ఈ సంవత్సరం ఎలాగైనా దేవుల్లో ఎదగాలని ఒక 3 గంటల్లో చేసావనుకో రోజు. ఒక వారం రోజులు నువ్వు రోజు మందిరానికి వచ్చి 3 గంటల ప్రార్థన చేయటం చాలామంది చూస్తారు. నీ ఇంట్లో వాళ్ళు చూస్తారు, నీ బంధువులు చూస్తారు, నీతో పాటు ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళల్లో ఎంతమంది నువ్వు మంచి పని చేస్తున్నావు, 3 గంటలు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఆత్మీయంగా చాలా మేలు పొందుతావు, నువ్వు చాలా ధన్యురాలు అని ఎంతమంది చెప్పగలరంటారు? మిమ్మల్ని చూసిన వాళ్ళు అలా చెప్పరు. ఏం చేస్తారో తెలుసా? ఎందుకంట అంతసేపు చేస్తున్నా అంటారు. అంతసేపు ఎందుకంట? ఎవరు చేస్తున్నారు? ఎందుకంట నీకు ఒక్కదానికి అంతసేపు అంటారు. ఆ మాట నీ మైండ్లోకి వెళుతుంది. మైండ్లోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు వరకు చేసిన రేపు చేద్దామనే మనస్సు నీకు రాదు. ఎందుకో తెలుసా? ఇవాళ విన్నావు చూడు ఆ మాట ప్రభావం నీ మీద కొట్టేసింది. నువ్వు దాన్ని వెంటనే గుర్తుపట్టి దయ్యపు మాటలు నాకు చెప్పొద్దు అని అనగలిగితే నువ్వు ఓడిపోవు. ఆ మాటలు నీ లోపలికి రానిచ్చావు కాబట్టి రేపు నువ్వు ప్రార్థన చేయలేవు. భిన్నమైన బోధకు
లోబడటం అంటే ఇదే. చాలామంది ప్రియరా మారు మనసు పొందినోళ్ళు సైతము దేవునిలో వెనకబడిపోవటానికి కారణం ఇదే. నిన్ను ఆత్మలో పెంచేవాళ్ళు చాలా అరుదుగా కనపడతారు. అది కూడా ఆ భారము సంఘ కాపరి నిన్ను ఆత్మలో కన్న ఆత్మీయ తండ్రికి మాత్రమే ఉంటుంది ఆ శ్రద్ధ. నువ్వు ఎలాగైనా నువ్వు దేవుల్లో ప్రయోజకుడు కావాలని ఒక్క ఆత్మీయ తండ్రికే ఆ శ్రద్ధ ఉంటుంది. కానీ నీతో పాటు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారే, నీతో పాటు కూర్చొని నేర్చుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా నిన్ను డ్యామేజ్ చేస్తారు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఇంట్లో అన్న సంతోషపడ్డా, తండ్రి సంతోషపడ్డా? తండ్రి సంతోషపడ్డాడు, అన్న మాత్రం బాధపడ్డాడు, వీడు ఎందుకు వచ్చాడు రా అని. అందుకనే సంఘాలలో వివాదాలు ఎందుకు వస్తాయంటే, ఒక వ్యక్తి దేవుల్లో ముందుకు పోతున్నా చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు సంఘంలో. వాళ్ళు నిన్ను ఏదో కామెంట్ చేస్తారు. అందరూ నీలాగా పాటలు పాడేవాళ్ళు లేరు, నీలాగా వాక్యం చెప్పేవాళ్ళు లేరు, నువ్వెంత దేవుని పని చేస్తున్నావు, ఓ నిన్ను బోర్ ఊదినట్టు ఊది అంత లావు చేసి ఆడ కడతారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చూస్తారో తెలుసా, ఈ బోర్ ఎప్పుడు పగిలిద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు. డ్యామేజ్ చేసే మాటలు ఇవి. అందువలన ఈ బ్యాలెన్స్ లేక చాలామంది ఆత్మలో అణిగిపోతున్నారు. వారి ఆత్మీయ జీవితాలు వెనక్కిపోతున్నాయి, పాడైపోతున్నారు. కొన్ని సమయాల్లో దేవుని పని ఎక్కువగా చేసినా సరే, ఎందుకబ్బా అంత పని చేయాలా, అంత పరిచర్య చేయాలా? నిన్ను ఎదిగే 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 ఆ స్థాయిలో ఒక భిన్నమైన స్వార్థ, భిన్నమైన మాట నీ సహోదరులతోనే చెప్పించి నిన్ను ప్రక్కకి నెట్టేయటం. అందుకనే చాలామంది నిష్ప్రయోజకులు అయిపోతున్నారు. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లరా. ఎవరైనా ఆత్మలో వెనకబడుతున్నారంటే ఇలాంటి ప్రభావాలు వాళ్ళ మీద ఉండబట్టే వెనకబడతారు. వాటి ప్రభావం లేకపోతే ఎవరూ వెనకబడరు, ముందుకు పోతూ ఉంటారు దేవుల్లో. అందుకనే ఆ భిన్నమైన సువార్తకు మనం లోబడకూడదు. ఒకవేళ లోబడితే ఏమవుతుందంట, అక్కడి నుంచి పుట్టుకొస్తాయి అంట. అంటే కొన్ని ఎక్కడి నుంచి ఈ భిన్నమైన సువార్త వింటున్నావే అక్కడి నుంచి పుట్టుకొస్తాయి అంట. ఏం పుట్టుకొస్తాయి అంటే 4వ వచనం చూడండి, వాడేమీ ఎరుగక తర్కములను గూర్చియో, అంటే తర్కిస్తూ ఉంటాడు అదేంటి ఇదేంటి అని. తర్వాత వాగ్వాదాలు అంటే వివాదాలు. తర్వాత వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును, అంటే ఓరక పోరాడి 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 ఇక ఏదో సాధించినట్టుగా గర్వాంధులైపోతారు ఇలాంటి వాళ్ళు. ఇంకేమేమి పుడతాయంట, వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానాలు, చెడిపోయిన మనసు, సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకును మనుషులు వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. వ్యర్థ వివాదాల్లో పడిపోతాం ప్రియులరా. అంటే ఒక భక్తి జీవితం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయిందని అర్థం. ఎంతమంది ఇలాగో డ్యామేజ్ అయ్యి ఎందుకు పనికి రాకుండా పోయిన వాళ్ళు ఉన్నారో తెలుసా? నా జీవితంలో ఎంతోమందిని చూశాను నేను. ఇలాంటి వివాదాల్లో పడి భక్తిని పోగొట్టుకున్న వాళ్ళు, రక్షణను పోగొట్టుకున్న వాళ్ళు, చివరికి పూర్తిగా లోకస్తుల్లాగా మారిపోయిన వాళ్ళు ఎంతోమందిని చూశాను. అందుకనే మనము ప్రభువులో ఎదుగుతూ ఉండాలి. ప్రభువు దయాళుడని రుచి చూడండి. ఈ సమస్తమైన వ్యర్థమైనవి, దూషణకరమైనవి మానండి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ వాక్యమును పాలన అపేక్షించండి. ఆ ఆరోగ్యకరమైన బోధలు,
ఆ ఉపదేశాలు వినండి, వాటిని అనుసరించి నడుచుకోనండి. నీకుంటుందా ఈ గ్రహింపు? దేవుని వాక్యానుసారముగా వెళ్ళటానికే నువ్వు నిర్ణయం తీసుకుంటే నిన్ను ఎవడు ఆపలేడు. మనుషుల మాటలు పట్టించుకొని ఎక్కించుకొని ఆ మత్తులో పడ్డావో నిన్ను అణిచివేస్తారు. అందుకనే భిన్నమైన బోధన మనం ఎప్పుడు వినకూడదు. నీ ఆత్మను పెంచే బోధ విను, ఆరోగ్యకరమైన బోధ విను. నీ ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే బోధలు, ఆ మాటలు వినొద్దు. తర్వాత ఇంకా మనం ఆత్మలో ఎదగడానికి చేయాల్సిన మరొక పని కూడా ఇక్కడ తిమోతికి చెబుతూ ఉన్నాడు. అదేంటి అనంటే 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసి కొనుము. నీకు నీవే సాధకము చేసి కొనుము అంటే దేవుని వాక్యాన్ని పెట్టి నిన్ను నువ్వు సాధకము అంటే సాధన, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ అంటే ఏంటో తెలుసా? తెల్లవారుజామున లేచి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అది ఫస్ట్ ఎక్సర్సైజ్. తెల్లవారుజామున లేచి మోకాళ్ళ మీద ఉండి నీ 2 చేతులు దేవుని వైపు చూపిస్తూ స్తుతులు చెల్లించి ఆరాధన చేయాలి. అది ఫస్ట్ ఎక్సర్సైజ్. వీటిని సాధకం చేసుకో. అలాగే దేవుని వాక్యాన్ని తీరిగ్గా చదువు. నువ్వు దేవుని వాక్యాన్ని తీరిగ్గా చదువుతున్నావు అనే దానికి గుర్తు ఏమిటంటే వాక్యం నీకు అర్థం అవుతుంది. 2 అధ్యాయాలు చదివినా 3 అధ్యాయాలు చదివినా చక్కగా అర్థం అవుతుంది. అప్పుడు నువ్వు తీరిగ్గా చదువుతున్నావు అని అర్థం. 3 అధ్యాయాలు చదువుతావు కానీ ఒక్క మొక్క ఎక్కదు నీకు, అంటే నీ మైండ్ తీరిగ్గా లేదు. మన బాడీ తీరిగ్గా ఉంటుంది. ఇప్పుడు బైబిల్ ముందు వేసుకొని కూర్చున్నామంటే మనం తీరిగ్గా ఉండబట్టే కూర్చున్నాం, కానీ మన మైండ్ ఫ్రీగా ఉండదు. మైండ్ తీరిగ్గా లేకపోతే నువ్వు 5 అధ్యాయాలు చదివినా ఒక్క మాట ఎక్కదు. నీ మనస్సు తీరిగ్గా ఉంది అనేది గుర్తు ఏమిటంటే వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యం నీ లోపలికి వెళతా ఉంటుంది. వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ఈ పైన ఎక్కడన్నా బూజు సాలిళ్ళు గూళ్ళు ఉంటే ఆ పొడవాటి కర్రకు ఆ కుంచెగట్టి దానిని అలాగూ తుడిచేసి ఆ సాలిళ్ళు చంపేసి ఆ సాలిడ్ గూళ్ళు తుడిచేస్తాం చూడండి. కుంచెగట్టి పైకి అలాగ లేపి మొత్తం శుభ్రం చేస్తాం చూడండి. వాక్యం నీ లోపలికి వెళుతున్నప్పుడు ఆ వాక్యము ఒక కుంచెలాగా నీ లోపలికి వెళ్ళి నీ లోపల ఉన్నవి అన్ని తుడుస్తూ బయటికి పంపిస్తూ ఉంటుంది. మినరల్ వాటర్ తయారు చేసే అక్కడ చూడండి మీరు, మినరల్ వాటర్ తయారు చేసే దగ్గర ఆ ఫిల్టర్స్ ఏం చేస్తాయి అంటే ముందు అవి గ్రౌండ్లో వాటర్ తీసుకుంటాయి, ఒక మిషన్కి వెళతాయి, అక్కడ ఫిల్టర్ అవుతాయి, 2 నీళ్ళు వస్తాయి దానిలో. ఒకటి మనం త్రాగే మంచినీళ్ళు, 2 వేస్ట్ వాటర్ వస్తుంది. మంచినీళ్ళు ఒక ట్యాంకులోకి వెళతాయి, వేస్ట్ వాటర్ ఇంకో చోటకు వెళ్ళిపోతాయి. అది ఫిల్టర్. దేవుని వాక్యము మన హృదయాల్ని ఫిల్టర్ చేస్తుంది. నీ తలంపులు, నీ చూపులు, నీ మనస్సులో, నీ ఆలోచనలు, నీ లోపల వచ్చే ప్రేరేపణలు, నువ్వు తీసుకునే నిర్ణయాలు వాక్యము లోపలికి పంపిస్తే సరైన నిర్ణయం తీసుకునేటట్టుగా చేస్తుంది, ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. అందుకనే పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసి కొనము. అలా సాధకం చేసుకుంటే ఏమవుతుందంట? 8వ వచనం చూడండి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ
రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఇలాగ నువ్వు ప్రాక్టీస్ చేస్తే, సాధకం చేసుకుంటే, రాబోవు జీవ విషయంలో కూడా నీకు అది ప్రయోజనకరం అవుతుంది. ఈ హాలిడేస్లో మధ్యాహ్నం స్టూడెంట్స్ ఏం చెప్పారంటే, మీరు ఖాళీగా ఉంటున్నారు ఈ వారం, మీరు రోజు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోండి. రోజు మందిరానికి వచ్చి ఈ వారం రోజులు ప్రార్థన చేసుకొని, విన్న వాక్యం ప్రకారం ప్రార్థన చేసుకోండి, పెద్దోళ్ళతో కలిసి చేయండి, అది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పాను. అయితే చేస్తారా? వాళ్ళు చేస్తారా? అందరూ చేయరు. కొద్దిమంది చేస్తారు, కొద్దిమంది చేయరు. ఎవరు చేస్తారు, ఎవరు చేయరు అని అంటే, ఆ మాట, ఆ వాక్యం విలువ తెలిసిన వాళ్ళు చేస్తారు, ఆ వాక్యం విలువ తెలియకపోతే పట్టించుకోరు. ఒక సహోదరుని దేవుని సన్నిధికి రావయ్యా అని అన్నా, వస్తాను అన్నాడు, కానీ చూసా రాలా. దేవుని సేవకుడు చెప్పే మాట లేక ఆ వాక్యం యొక్క హెచ్చరిక నీకు ఆ విలువ తెలియకపోతే నువ్వు ఫాలోఅప్ చేయలేవు. ఇందువలన మనం నిష్ప్రయోజకులం అవుతామండి. దేవుని వాక్యాన్ని నీకు నీవే సాధకం చేసుకో తిమోతి. రాబోయే కాలంలో నీకు చాలా ఆశీర్వాదం ఉంటుంది. రాబోయే కాలంలో ఆ జీవము పరలోకంలో కూడా నీకు ఉపయోగపడుతుంది. నీకు నీవే సాధకం చేసుకో. 1 గంట టైం దొరికితే వెంటనే బైబిల్ చదువు. 1 అవకాశం దొరికితే సంఘంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు నువ్వు చదువుతూ ఉండు, వాక్యం చదువుతూ ఉండు, ధ్యానం చేస్తూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు. ఇలాగ నువ్వు సాధకం చేసుకుంటే నీకు అది మేలు, ఎంతో ఆశీర్వాదం అని చెబుతూ ఉన్నాడు. ప్రియరా, మరి అర్థం అవుతుందా మనకి? అలాగ మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నామా? అందుకనే పేతురు 2:1 నుండి చెబుతూ ఉన్నాడు, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ వాక్యమనే పాలను అపేక్షించండి, ప్రభు దయాళుడని రుచి చూసి తెలుసుకోనండి, వీటిని మానండి, వీటిని చెయ్యండి అని 2 రకాల పనులు చెబుతూ ఉన్నాడు. మరి అలాగ మనం సిద్ధపడుతున్నామా? అలాగ మన హృదయాల్ని సిద్ధం చేసుకుంటున్నామా? ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, ప్రభా మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి ప్రభా. మా హృదయాల్ని మేము సిద్ధం చేసుకోవాలి కదా, మీ వాక్యము కొరకు సిద్ధపరచుకోవాలి కదా. సరి అయిన గ్రహింపును మాకివ్వండి నాయనా. పరిశుద్ధాత్ముడా, మేము చేయవలసినవి కొన్ని ఉన్నాయి, వదిలివేయాల్సినవి కొన్ని ఉన్నాయి కదా. వదిలివేయవలసినవి వదిలివేస్తూ, చేయవలసినవి చేస్తూ ప్రభువులో ముందుకు సాగేవారిగా మమ్మలను చేయండి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు అని ప్రార్థన చేస్తావా? నీ 2 చేతులు దేని వైపు చూపించు సహోదరుడా, సహోదరి. మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభువా, రక్షణ విషయంలో నేను ఎదగాలి ప్రభువా. ఆరోగ్యకరమైన బోధలు నేను వినాలి ప్రభువా. ఈ హితవాక్యము ఆరోగ్యకరమైన బోధ నేను వినాలి, కానీ భిన్నమైన బోధలు విని నా ఆత్మను పాడు చేసుకొని వద్దు ప్రభువా. సరైన గ్రహింపు నాకివ్వండి, సరైన గ్రహింపు మాకివ్వండి ప్రభువా అని నువ్వు దేవుని గోజాడతావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. దేవా, రక్షణ విషయంలో ఎదగాలి అని మేము ఏమి చేయాలో పేతురు రాసినాడు, పౌలు గారు రాసినాడు కదా. వాటిని చేస్తూ మేము ముందుకు వెళ్ళేది వారిగా చేయండి ప్రభువా. దేవుని వాక్యము మా అంతరంగములో గొప్ప మార్పును తీసుకురావాలి. లోతైన ఆత్మ కాపుదలను మేము కలిగి ఉండాలి ప్రభువా. అట్టివారిగా మమ్మల్ని చేయండి.
ప్రభువైన యేసు మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ బిడ్డలందరిని దర్శించండి, వీరి కుటుంబాలను దర్శించండి. మీ వాక్యము చేత ప్రతి ఒక్కరిని స్థిరపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు నెలప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్.